ఈరోజు మే 21వ తారీఖు యాంటీ టెర్రరిజం డే. యాంటీ టెర్రరిజం డేని మనం 1991 మే 21వ తారీఖున రాజీవ్ గాంధీ యొక్క మరణానికి గుర్తుగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది 1991వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో శ్రీపేరంబొందూరు అనేటువంటి ఒక పరిసర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మానవ బాంబర్లుగా మారి అతన్ని హతమార్చడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుగా విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ మే 21వ తారీఖును ఏదైతే మనకు యాంటీ టెర్రరిజం డేగా భారతదేశంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. ఎందుకు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఈ ఉగ్రవాద చర్య వైపు మళ్ళకుండా వాళ్ళకు సరైనటువంటి మార్గాన్ని దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించినటువంటి విషయాన్ని మనం కొంత పరిశీలించినట్లయితే 1998వ సంవత్సరంలో టాడా కోర్టు ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది. ఇందులో సిబిఐ ఎంక్వైరీ చేసి ఒక సిట్ని ఏర్పాటు చేసి 26 మందిని మరణశిక్ష విధించడం జరిగింది. తర్వాతి కాలంలో 1998వ సంవత్సరంలో సుప్రీంకోర్టు టాడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునః పరిశీలించి ఎవరైతే ఈ 26 మందిలో అందరికీ మరణశిక్ష విధించకుండా కేవలం 4 మాత్రమే మరణశిక్ష విధించి మిగిలినటువంటి వాళ్ళను విడుదల చేయడం జరిగింది. తర్వాతి కాలంలో ఈ 4 కూడా వాళ్ళ యొక్క శిక్షను బేస్ చేసుకొని కొంతమందిని విడుదల చేయడం జరిగింది. 2001వ సంవత్సరంలో నళిని అనేటువంటి మరణశిక్ష విధించబడినటువంటి ఒక మహిళను మనం తనకు ఫ్యామిలీ ఉంది, తనకు పిల్లలు ఉన్నటువంటి ఉద్దేశంతో ఒక మానవతా దృక్పథంతో కోర్టు తనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రాజీవ్ గాంధీకి జరిగినటువంటి అసార్షన్ని గుర్తుగా మనం 1991 మే 21వ తారీఖు ఏదైతే జరిగిందో దాన్ని మే 21వ తారీఖుని మనం యాంటీ టెర్రరిజం డేగా మన భారతదేశంలో మనం జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.